హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పోగొట్టిస్ కిచెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అండి. ఇప్పటివరకు దొండకాయ ఫ్రై, దొండకాయ మసాలా ఫ్రై ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. దొండకాయ మసాలా కర్రీని చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 1/2 కిలో దొండకాయల్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. చూసారుగా, ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్టు అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ సాల్టు ఈ పసుపు దీనికి బాగా కలిసేలాగా, బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం, అలాగే ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటాలు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం సాల్టు, పసుపు వేసి కలిపి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి చాలా వాటరీగా ఉంటాయి కదండి, అందుకోసం ఇది చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. కానీ తప్పకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత దొండకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చెక్క, 2 యాలకులు అలాగే 2 లవంగాలు వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర కొద్దిగా చిటపటలాడేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోండి. ఈ పేస్ట్ని ఆల్మోస్ట్ ఆయిల్ బయటికి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపుగా మనం ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ పేస్ట్ అంతా కూడా ఈ మసాలా అంతా కూడా బాగా దగ్గరైపోతుంది కదా. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. చూడండి, ఈ దొండకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఎంత బాగా దొండకాయలు మసాలా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా రెడీ అయిపోయింది కదా కర్రీ అనేది. ఇది చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.